స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మనం 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళాలను చూసాం. కానీ ఇది 144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళ. అంటే 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీన్ని ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఈ జన్మే కాదు పూర్వజన్మ కూడా సుకృతం అవుతుందని హిందువులు నమ్ముతారు. అందుకే ఈసారి ఈ నెలపై మాత్రమే కాదు ఈ విశ్వంలోనే 40 కోట్ల మంది ఒకే చోటకు చేరే బిగ్గెస్ట్ రిలీజియస్ షో ఇది. అఖండ భూమండలంలో ఎక్కడా జరగని మునిపన్నడి చూడని కుంభమేళా ఇది. బిగిన 45 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడే శ్రీ మహావిష్ణువు అమృతం మోసుకెళ్తున్న సమయంలో ఓ 4 అమృతం చుక్కలు ఒలికి కింద పడ్డాయి. అందుకే వీటికి అంత పవిత్రత. అమృతం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు. అయితే దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేపట్టినప్పుడు మొదట కామధేనువు, ఆ తర్వాత కల్పవృక్షం ఐరావతం పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత విషం రాగానే పరమేశ్వరుడు దానిని కంఠంలో దాచుకున్నాడు. ఇక చివరకు అమృతం రాగా దేవతలు రాక్షసులు కొట్టుకున్నారు. అది రాక్షసులు తాగితే మరణమే ఉండదు. అదే జరిగితే దేవతలను కూడా శాసిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృత భాండం దొరకకుండా తీసుకెళ్తాడు. సరిగ్గా ఆ సమయంలోనే రాక్షసులు కూడా వెంట పడతారు. అప్పుడే ఓ 4 చుక్కలు నేలపై పడ్డాయి. ఆ ప్రాంతాలే హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. గ్రహ భ్రమణాల ప్రకారం 12 ఏళ్లకోసారి మహా కుంభమేళాలు జరుగుతాయి. ఈ మహా కుంభమేళా మాత్రం త్రివేణి సంగమమైన ప్రయాగ్రాజ్ లో అత్యంత గొప్పగా జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట స్నానాలు ఆచరించి భక్తులు పులకరించిపోతున్నారు. ఇలాంటి దృశ్యం చూడటానికి 2 కళ్ళు కూడా చాలవు. నాగ సాధువులు ఈ కుంభమేళాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పచ్చు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ జన్మలో 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళాలో స్నానం చేసే అదృష్టం దక్కదని భావిస్తారు. ఇప్పటికే విడతల వారీగా నాగ సాధువులు దేశ నలుమూలల నుంచి తరలిస్తున్నారు. వారికి భారీ భద్రత కల్పిస్తోంది యూపీ సర్కారు. వీరంతా వారణాసి, హరిద్వార్, రిషికేశి, ఉజ్జయిని నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు. ఒంటిపై నూలుపోగు లేకుండా వీరంతా వచ్చి స్నానాలు చేయడం విశేషం. ఇక విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈసారి ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. అవే జనవరి 13న పుష్పౌర్ణమి, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున షాహీ స్నానాలు ఆచరిస్తే గొప్ప పుణ్యం వస్తుందని చెబుతారు. అయితే ఇదే సమయంలో చేయడం పైన హిందువులు ఎందుకు తాపత్రయపడతారు? ఎంత కష్టమైనా కూడా ఎందుకు మహా కుంభమేళాలో పాల్గొంటారంటే దానికి కారణం ఉంది. ఈ సమయంలో పుణ్య ప్రాంతంలో స్నానం ఆచరిస్తే స్వయంగా దేవుళ్లే భూమి మీదకి వచ్చి దీవిస్తారనే నమ్మకం. మొదట గుప్తుల కాలంలో క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు కుంభమేళాలను నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే నాడు రాజులే స్వయంగా ఏర్పాట్లు చేసి తాము స్నానం ఆచరించి ప్రజలకు నది ఒడ్డున ఉన్న ఆలయాల దగ్గరే స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేసేవారు. ఆ వెంటనే దైవ దర్శనంతో పాటు ఉచిత వసతి కూడా కల్పించేవారు. కేవలం కుంభమేళా కోసమే ఏళ్ల తరబడి పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ మనం వాటినే వాడుకుంటున్నాం, లేదా వాటిని అలానే నిర్మించుకుంటున్నామంటే ఆశ్చర్యం కాదు. అంతేకాదు వేల కిలోమీటర్ల నుంచి రాజులు, ఇతర ప్రాంతాల చక్రవర్తులు కూడా ఈ మహా కుంభమేళాలో పాల్గొని భారీగా సాయం చేసి వసతులు ఏర్పాటు చేశారు. ఇక అక్బర్ కాలంలో కూడా కుంభమేళాకు భారీగా నిధులు కేటాయించి ఏర్పాట్లు చేసినట్లు కూడా చరిత్రలో ఉంది. అయితే బ్రిటిష్ పాలన వచ్చాక ఈ కుంభమేళా ఖ్యాతి మాత్రమే కాదు, హిందూ సంప్రదాయం మరింత విశ్వవ్యాప్తమైంది. ఒకప్పుడు సాధువులు, అఖండలు మాత్రమే ఈ మేళాలో పాల్గొనేవారు. తర్వాత సాధారణ ప్రజలు కూడా పాల్గొనడం మొదలైంది. 1918లో మహాత్మా గాంధీ కూడా ఈ కుంభమేళాలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దీన్ని సైతం వాడుకొని ప్రజలను ఉత్తేజపరిచారు. మొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత 1954లో ఘనంగా కుంభమేళా జరిగింది. నాటి నుంచి ప్రతి 3 ఏళ్లకు, 6 ఏళ్లకు, 12 ఏళ్లకు, ఆ తర్వాత 144 ఏళ్లకు ఒకసారి కుంభమేళాలు, మహా కుంభమేళాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈసారి జరిగే ఈ గొప్ప వేడుకకు దాదాపుగా దేశంలోని పావు భాగం మంది భక్తుల కంటే ఎక్కువగా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారని అంచనా. అందుకే 40 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో భారీగా ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. దాదాపుగా 2 లక్షల కోట్ల వ్యాపారం కేవలం 45 రోజుల్లో జరగనుంది. అంతేకాదు 45,000 మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. యూపీ సర్కారు ఈ కుంభమేళా కోసం 6,342 కోట్ల బడ్జెట్ ను కేటాయించి సకల ఏర్పాట్లు చేసింది. మరీ ముఖ్యంగా 15 లక్షలకు పైగా విదేశీ యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది యోగి సర్కారు. 1,50,000 టెంట్లు, మరో 1,45,000 విశ్రాంతి గదులు, 99 పార్కింగ్ లాట్లను ఏర్పాటు చేసింది. 1,50,000 టాయిలెట్స్ ను కూడా నిర్మించింది ప్రభుత్వం. శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఇక 3,000 వంటశాలలను కూడా ఏర్పాటు చేసింది. 40,000 మంది పోలీసు సిబ్బందితో నిత్యం భద్రత కల్పించనున్నారు. భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను నిఘాను పటిష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. కీలకమైన చోట 328 ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. భద్రత కోసమే కాదు, మిస్సింగ్ పర్సన్స్ ను కూడా కేవలం గంటల్లోనే గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. ఇవి కాకుండా 2,300 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఐఐటి ఖరగ్పూర్ టీం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డ్రోన్స్ తో కూడా నిఘాను పటిష్టం చేశారు. కేవలం 28 మందికి 34 లక్షల రూపాయలతో ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించారు ఉన్నతాధికారులు. ఈ సైబర్ వన్ ప్రో డ్రోన్స్ తో హై రెజల్యూషన్ వీడియోలు, ఫోటోలను తీస్తారు. ఇక లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉండనుంది. మొత్తం 2,000 డ్రోన్లు నిత్యం ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. మరోవైపు భారతీయ రైల్వే రోజుకి 100 రైళ్లతో 3,300 అదనపు ట్రిప్పులు నడుపుతోంది. అయితే ఈ మహా కుంభమేళా భారత సర్కారు జీడీపీని 1% పెంచనున్న అంచనా. దూర ప్రయాణికులు, విదేశీ ప్రయాణికులు భారీగా ఖర్చు పెడతారు. వారి నుంచి మరో 2 లక్షల కోట్లు అదనంగా వస్తాయని లెక్కలేస్తున్నారు అధికారులు. దీంతో పాటు ఇటు హిందూ పండుగతో సంతోషం, పుణ్యంతో పాటు ఆర్థిక లాభాలను కూడా భారీగా తీసుకురాబోతుంది. ఈ ఒక్క మహా కుంభమేళాతో యూపీ సర్కారు ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతాయని నమ్ముతున్నారు. కేవలం హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక వసతి సముదాయాల ద్వారా 40,000 కోట్ల ఆదాయం రానుంది. ఇక నీళ్లు, బిస్కెట్లు, జ్యూస్లు, భోజనం మీద 20,000 కోట్లు రానున్నాయి. ఇక నూనె, గంగా నీరు, దేవతా విగ్రహాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు సహా పూజ సామాను వలన మరో 20,000 కోట్ల వ్యాపారం జరగనుంది. ఇక రవాణా నుంచి చిల్లర డిజిటల్ పేమెంట్లు, మీడియా ప్రకటనలతో ఈసారి యూపీకి కాసుల పంట పండనుంది. 2019లో నిర్వహించిన అర్ధ కుంభమేళా కారణంగా దాదాపు 1,30,000 కోట్ల రాబడి వచ్చింది. అయితే ఈ కుంభమేళా హిందూ ఆచార సంప్రదాయాల్లోనే కీలకమని చెప్పొచ్చు. అంతేకాదు ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసేటప్పుడు కులం, మతం, గోత్రం అనే లెక్కలుండవు. అందరూ దేవుడి ముందు సమానమే. ఇంకా చెప్పాలంటే ధనవంతుడైనా, పేదవాడైనా, సన్యాసి అయినా, అఘోరి అయినా సరే అందరూ ఒకటే. ఇలా వర్ణ వివక్షణ కూడా ఇది ప్రాళదోలుతుంది అనడంలో సందేహమే లేదు. అంతేకాదు అదానీ గ్రూప్ తో పాటు ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాయి. ఇక ప్రయాగ్రాజ్ లోని సామాన్య భక్తులు సైతం ఉచితంగా భోజనం, నీరు అందిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ ఇస్తున్నాయి. అంతేకాదు శుభ్రతలో కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి. అయితే ఈ మహా కుంభమేళా గురించి మార్క్ ట్వైన్ లాంటి లెజెండరీ రచయితలు కూడా రాసుకొచ్చారు. 1854లో ఇండియాకి వచ్చిన మార్క్ ట్వైన్ ఈ భూమి మీద ఇలాంటి సుందర దృశ్యం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. మతం అంటే జీవన విధానమని, ఆడ మగ తేడా లేకుండా, పేద ధనిక తేడా చూపించకుండా, కనిపించకుండా ఒకే చోట స్నానం ఆచరిస్తున్నారు. ఆ దేవుడి మీద ఇంత భక్తి ఉండడం కేవలం హిందూ మతంలోనే సాధ్యం. నేను కూడా ఈ పుణ్య త్రివేణి సంగమంలో స్నానం చేశాను. ఇది ఒక కల్చరల్ రిఫరెన్స్ పాయింట్. ఈ తీర్థయాత్రను మించింది మరొకటి ఉండదన్నారు ఆయన. ఇక యాపిల్ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ సైతం భారత వచ్చాకే ఆయనకు జీవితం మీద నమ్మకం వచ్చింది. గొప్పగా ఆలోచించడం, సింపుల్ గా బతకడం లాంటివి నేర్చుకున్నారు. ఆయన కళ కుంభమేళాకు రావటం, కానీ ఆయనకు ఆ కళ తీరలేదు. కేవలం 56 ఏళ్ల వయసులోనే చనిపోయారు. కుంభమేళాకు వెళ్లాలని ఉందని తాను రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక యాపిల్ లోగో పుట్టుక కూడా భారత్లోనే పుట్టింది. అయితే తన భర్త ఆచరించలేకపోయిన పుణ్యస్థానాన్ని స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పవెల్ ఆచరించారు. ఆమె గంగా నదిలో స్నానం ఆచరించారు. ఆ జనం, ఆ నీటిలో ఆమె కాస్త ఇబ్బంది పడ్డారు. అయినా సరే ఏమాత్రం తొణకలేదు. అయితే ఇది నా పూర్వజన్మ సుకృతం, నేను భారత్కి రావడం ఇది రెండోసారి, నాకు ఎంత డబ్బున్నా ఈ సంతృప్తి నాకు ఏది ఇవ్వదన్నారు ఆమె. అంతేకాదు స్వామీజీ కైలాస నందగిరి మహారాజా చేతుల మీదుగా తన పేరును కమలగా కూడా మార్చుకున్నారు. కాశీ విశ్వేశ్వరుడిని దర్శించిన లారెన్స్ పావెల్ హిందూ మతంలోకి మారారు. ఈమె మాత్రమే కాదు, హాలీవుడ్ యాక్టర్స్ జెరార్డ్ బట్లర్ నుంచి విల్ స్మిత్, మ్యూ జాక్మన్, రసల్ బ్రాండ్, రాబర్ట్ డౌనీ జూనియర్, జూలియా రాబర్ట్స్ ఇలా ఎంతో మంది హిందూ మతానికి ఆకర్షితులయ్యారు. ఇలా హిందూ సంస్కృతి నుంచి సంప్రదాయం వరకు ఈ మహా కుంభమేళా ప్రపంచానికి మన హైందవ గొప్పదనాన్ని చాటింది. ఇది మనకు మాత్రమే ప్రత్యేకమైన వేడుక. మరి ఈ మహా కుంభమేళాకు వెళ్లే ప్రతి భక్తునికి ఆ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు కలగాలని, అందరూ సంతోషంగా వెళ్లి రావాలని కోరుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర. మరి కుంభమేళాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ అనుభవాన్ని కూడా తెలియపరచండి.
ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.